వెహికల్లో ప్రయాణించినటువంటి వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడితే ఏ సమయంలో అయింది, ఏమైందండి? ఈ పొద్దున 6:15 6:20కి అయింది. ఫస్ట్ కంటైనర్ ఒక 80 స్పీడ్లో ఉంది. నేను ఆపేసిన 80 ఎంత స్పీడ్లో పోతుంది. ఫస్ట్ కంటైనర్ నేను చూసి ఆపేసిన లెఫ్ట్ సైడ్లో. సెకండ్ కంటైనర్ కూడా అంత స్పీడ్లోనే ఉంది, అంతనే స్పీడ్లో వస్తుంది. నేను కంటైనర్ ఇట్లా క్రాస్ అవుతుంది, నేను లెఫ్ట్ సైడ్లో ఆపేసిన బండి. పూర్తిగా ఆపేసారు ఇక్కడ? ఆపేసి నాకు గుంజి తీసుకుపోయిండు. ఫుల్ ఫ్లైఓవర్ నుంచి ఫ్లైఓవర్ నుంచి టర్నింగ్లో బెండ్ అయింది అది కంటైనర్ మొత్తం. నా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను పొద్దున డైలీ రొటీన్లో పోతారు పరేడ్ గ్రౌండ్లో. మా ఇద్దరు పిల్లలు స్కేటింగ్ చేస్తారు. డైలీ రొటీన్లో నేను పోతా. నేను ఫస్ట్ కంటైనర్కి చూసిన 80-90 స్పీడ్లో ఉంది. సెకండ్ ఫస్ట్ నేను ఆపేసిన ఫస్ట్ కంటైనర్ది. సెకండ్ కంటైనర్ నేను మిర్రర్లో చూసిన, అది కూడా అంత స్పీడ్ వస్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఆపేసిన. నా వెనక పోలీస్ వాళ్ళు ఇన్నోవా కూడా ఉంది, పోలీస్ వాళ్ళు కూడా ఉంది. నా వెనకనే ఉంది పోలీస్ వాళ్ళు కూడా. ఆయన చూసి జల్దీ వచ్చేసిండే. వెనకనే ఉంది పోలీస్ వాళ్ళు, దూరం లేదు ఎక్కువ, ఒక 50 మీటర్స్. మేడం దీన్ని లాక్కెళ్ళిందా కంటైనర్? కంటైనర్ పడి ఇక వెళ్ళిపోయింది అక్కడ దాకా. 50-60 మీటర్స్ దాకా వెళ్ళిపోయింది. నా బండి మీద పడి 60 మీటర్స్ దాకా వెళ్ళిపోయింది. నేను ఆపేసిన ఆ బండి. ఓవర్ స్పీడ్ వల్ల ఓవర్ స్పీడ్ ఉంది బండి. తాగి ఉన్నారు ఆయన, తాగి ఫుల్ తాగి ఉన్నాడు. ఫుల్ స్పీడ్లో ఉంది బండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాది ఫోటోస్. పిల్లలకి ఏమైనా దెబ్బలు? పిల్లలకి దెబ్బ తాగలే, ఎవరికి దెబ్బ తాగలే. లోపలనే ఉన్నారా? లోపలనే ఉన్నా, ముగ్గురం మేము లోపలనే ఉన్నారు. దెబ్బ తాగి మొత్తం కంటైనర్ పడిపోయింది మేడం. సో ఆయనకి ఎక్కువ తాకాయా? ఎట్లా ఉంది? ఏమో తెలియదు, అక్కడ దాకా నేను పోలే. నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, దానికి పట్టుకొని నేను ఇక్కడనే కూర్చున్నా. అక్కడ దాకా పోలే నేను. కేసు ఏమైనా పెట్టించారా? ఏంటి మేడం కేసు? కేసు చేయాలా మేడం? కంపల్సరీ కేసు చేయాలా. బండి రీప్లేస్మెంట్ కావాలా. ఇది కొత్త బండి ఉంది, 6 మంత్ అవుతుంది తీసుకోనికి. 6 మంత్స్ అవుతుంది. బండి కావాలా మేడం? బండిది మొత్తం ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ వాళ్ళతోటి. నాకు బండి కావాలా, బండి తీసుకోపోవాలా. నాకు కొత్త బండి కావాలా మేడం. అంటే ఎంత అవుతుంది డ్యామేజ్? 32 lakhs బండి ఉంది మేడం.